మీరు తనూజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా మామూలు అప్డేట్స్ అయితే కాదు మామ, పోనకాలు లోడింగ్ లాంటి అప్డేట్స్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ బాక్స్ బద్దలు కొట్టు, అందరికీ తెలియాలి తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా నాయనా అని. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ గురించి అయితే చెప్పుకుందాం మామ. తనూజ మార్చి 8 అయితే శ్రీకాకుళం అయితే వస్తుంది. మీరు చూసినట్లయితే దువ్వాడ మాధురి గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఉమెన్స్ డే రోజు, ఓకేనా, ఉమెన్స్ డే రోజు దువ్వాడ మాధురి గారి దగ్గరికి తనూజ అయితే వస్తుంది. అక్కడ లేటెస్ట్ గా, ఓకేనా, అక్కడ చాలా పెద్ద సెలబ్రేషన్ అయితే జరగబోతుంది. దాని గురించి ప్రతి అప్డేట్ ఇస్తాను మామ. దానికంటే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తనూజ ఎవరిని కలవట్లేదని చాలా మంది ఎలా పడితే అలా మాట్లాడారు కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా తనూజ తన ఫ్యామిలీతో గడిపి కొన్ని రోజులు అందరితో ఎలా కలిసిపోతుందో. చాలా షాప్ ఓపెనింగ్స్ వస్తుంది, అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళింది, ఓకేనా. ఇప్పుడు తెలుస్తుంది కదా తనూజ ఎలాంటిదో. తనూజ తన ఫ్యామిలీ కొంచెం టైం ఇచ్చింది, ఓకేనా. ఆ టైం ఇవ్వడం కూడా తప్పని చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు తను అందరినీ కలుస్తుంది, అందరితో ఉంటుంది. బీబీ ఉత్సవంలో కూడా అందరితో ఉంది, ఓకేనా. అంతకుముందు బీబీ ఉత్సవం ముందు స్టార్ మాలో ఒక షో అయితే జరిగింది కదా, అప్పుడు తనూజ వచ్చి 20 నిమిషాలే ఉంది, వెళ్ళిపోయింది. తనూజకి ఇష్టం లేదు, ఎలా పడితే అలా మాట్లాడారు. మరి బీబీ ఉత్సవంలో చాలా సేపు ఉంది కదా, మరి తనూజకు సంబంధించిన అన్ని కట్ చేసి పడేశారు కదా, అది కూడా తప్పే కదా, అది కూడా తప్పే కదా అని ఇలాగే అడుగుతా నేను, ఓకేనా. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అదే అడుగుతా, ఓకేనా. ఇప్పుడు తనూజ అందరితో ఉంటుంది, అందరితో మాట్లాడుతుంది, ఓకేనా. తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది, మూవీస్ చేసుకుంటుంది, వెబ్ సిరీస్ చేసుకుంటుంది. తను తనలాగే ఉంది, తను ఎక్కడా మారలేదు స్వామి. తనూజ బిగ్ బాస్ హౌస్ లో ఎంత నిజాయితీగా ఉందో ఇప్పుడు కూడా అంతే నిజాయితీగా ఉంది, ఓకేనా. ఇప్పుడు తనూజ మార్చి 8 శ్రీకాకుళం అయితే వస్తుంది, అందరినీ కలవబోతుంది. అక్కడ పెద్ద సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తాను, ఓకేనా. ఇక్కడ కళ్యాణ్ బీబీ జోడీకి వస్తున్నాడా, వస్తే ఎవరితో వస్తున్నాడు, అసలు ఎవరి పేరుతో వస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నారు మా. కళ్యాణ్ బీబీ జోడీకి వస్తున్నాడు కానీ, ఓకేనా, ఒక సెలబ్రిటీ మాదిరి, ఓకేనా, ఇద్దరి మధ్య, ఓకేనా, ఒక జోడీ మధ్య నార్మల్ గా ఒక ఇంట్రో అయితే ఇస్తాడు అంతే. కానీ కళ్యాణే ఒక జోడీతో వచ్చే అంత లేదు మామ. ఇంకా బేబీ జోడీ అయితే అయిపోయే సిచ్యువేషన్స్ కూడా వచ్చేసాయి, ఓకేనా. కొత్త షో కూడా రాబోతుంది. ఇప్పటికు మనకున్న అప్డేట్ ప్రకారం కళ్యాణ్ అయితే నాగమణికంట అండ్ పింకీ వాళ్ళిద్దరి కాంబోలో, వాళ్ళిద్దరి జోడీలో ఒక సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చాడు, చేస్తున్నాడు కూడా, ఓకేనా, చేశాడు కూడా, ఓకేనా. ఒకటే చెప్తున్నా మామ, నాగమణికంట అండ్ పింకీ కూడా మంచిగా డాన్స్ చేస్తున్నారు. ఇలాంటి కంటెస్టెంట్ ని, ఓకేనా, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ పడాలా వచ్చాడు చూసావా. ఇక్కడే కళ్యాణ్ పడాలకు నేను కొడుతున్నా సెల్యూట్, ఓకేనా. పెద్దగా నీట్ గా పెద్దగా బాగా డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మానస్ అనే సృష్టి వాళ్ళు బాగా డాన్స్ చేస్తున్నారు, అమర్దీప్ అండ్ నైనిక వీళ్ళు బాగా డాన్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కాంబోలోకి వెళ్లకుండా, ఓకేనా, అలాంటి జోడీస్ లోకి వెళ్లకుండా ఎవరైతే కొంచెం డాన్స్ లో తక్కువగా ఉన్నారో నాగమణికంట అండ్ పింకీ వీళ్ళ దగ్గర ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు ఇలాంటి ప్రయత్నాన్ని గమనించిన కళ్యాణ్ పడాలా వీళ్ళతో డాన్స్ చేయడం అయితే నాకైతే సూపర్ అనిపించింది మామ. వీళ్ళకి ఒక బూస్ట్ వస్తుంది, కళ్యాణ్ పడాలా వచ్చి డాన్స్ చేశారు కాబట్టి నాగమణికంట అండ్ పింకీ తోటి వీళ్ళకి ఒక బూస్ట్ వస్తుంది. అబ్బా రే మనం కూడా చెయ్యగలము, ఓకేనా, బిగ్ బాస్ విన్నరే మనకు సపోర్ట్ చేస్తున్నాడు అని వీళ్ళు కూడా తీవ్రమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది. నాకు నచ్చిన జోడీ మామ నాగమణికంట అండ్ పింకీ కూడా. అలాంటి జోడీని ఒక కామనర్ అయిన కళ్యాణ్ పడాలా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఒక కామనర్ గా మంచి మనసుతోటి, ఓకేనా, మంచి మనసుతోటి వాళ్ళైతే ఎంకరేజ్ చేస్తున్నాడు, ఓకేనా. కొంతమంది ఇలా కూడా మాట్లాడారు మామ, కళ్యాణ్ పడాలా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు, ఎవరికి ఫుడ్ ఇవ్వట్లేదు, కామనర్స్ కి ఎలా పడితే అలా ఉంటున్నాడు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఓరే పిచ్చనాయాలారా, కళ్యాణ్ పడాలా మీరు గమనించారా, నాకు ఇంకా బూతులు వస్తాయి. కానీ అందరితో ఎంత కూల్ గా ఉంటున్నాడు. బీబీ ఉత్సవంలో కూడా చూడండి ఎంత బాగున్నాడు. బయట ఎవరన్నా కలిసినప్పుడు కూడా చూడండి ఎంత కూల్ గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. తన ఫ్రెండ్స్ అయిన కల్కి అండ్ షాకిబ్ నార్మల్ గా ఒక సాంగ్ చేసుకుంటే దాన్ని ప్రమోట్ చేశాడు, ఓకే. అనాథ పిల్లల దగ్గరికి వెళ్తున్నాడు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు, అందరితో బాగా ఉంటున్నాడు. ఇంకెక్కడ తను నటిస్తుంది, ఇంకెక్కడ తన సెలబ్రిటీ స్టేటస్ చూపిస్తుంది, అందరితో నీట్ గా నిజాయితీగా ఉన్నాడు కళ్యాణ్ పడాలా కూడా, ఓకేనా. నాకు వీళ్ళిద్దరు అదే మామ నచ్చేది, తనూజలైనా కళ్యాణ్ పడాలైనా ఏంటి వాళ్ళు మనసు ఎలా ఉందంటే మనం ఎప్పుడు ఎలా ఉంటాం అలాగే ఉంటారు, నటించటాలు అలా ఏమీ ఉండదు, ఓకేనా. అందుకే కళ్యాణ్ పడాలా అండ్ తనూజ అంటే నాకు ఇష్టం. మరి మీకు కూడా ఇష్టమైతే ఇప్పటికైనా లైక్ బాక్స్ బద్దలు కొట్టు, కామెంట్ లో పెట్టు, మన ఛానల్ ఫాలో అవ్వు మామ, నిజాలే బయటకు వస్తాయి, ఓకేనా. ఉన్నది ఉన్నట్లు చెప్తా, నాకు ఎక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా.